సో గైస్ అసలు ఏమైతుందంటే నార్మల్గానే ఫుల్ మోటివేటెడ్గా ఉంటా చిన్నప్పటి నుంచి అంతే. అయితే సో ఈ మధ్య కొంచెం డిమోటివేషన్ అవుతున్నా. సో డిమోటివేషన్ మీన్స్ అంటే కంప్లీట్గా ఏం అవ్వట్లేదు, ఏదైనా ఒకటే చేయగలుగుతున్నా. అంటే అటు ఇన్స్టాగ్రామ్ గట్టిగా యూట్యూబ్ అని. ఒకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేయకముందు 1.5 year కిందట ఓన్లీ యూట్యూబ్ మీదే ఉండేవాడిని. ఫిట్నెస్ గురించి యూట్యూబే. సో ఇంకా అందరికి మనోళ్ళందరికీ షార్ట్ కట్ అనేది చాలా ఎడిక్ట్ అయిపోయారు. సో అందరికీ షార్ట్ కట్ అని చెప్పి షార్ట్ కట్ కావాల్సింది వస్తుంది. సో షార్ట్ కట్ అని చెప్పేసి ఇన్స్టా బాగా ట్రెండ్ అవుతుందని చెప్పేసి ఇటు వెళ్ళిన. సో ఇప్పటి నుంచి అట్లా కాదు, డైలీ వ్లాగ్స్ వస్తాయి అండ్ డైలీ. సో ఇంతకుముందు ఓన్లీ వర్కౌట్స్ చెప్పేవాడిని, అట్లా కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు వర్కౌట్స్ ఇంటికే చెప్పేవాడిని. బట్ అప్పుడు కొంచెం రీచ్ వచ్చినా కొంచెం మంచిగా వచ్చేది. ఈ రోజు నుంచి ఇంకా నీ అమ్మాయి ఏడికైతే ఆడికి ఇంకా డైలీ వ్లాగ్స్ చేస్తా. సో ఎంత అయితే అంత పూజ చేస్తా, కనీసం 2 days ఒకసారి చేస్తా. సో తమ్లైన్స్ కూడా మా వాడు కొంచెం లేట్ చేస్తుండు, తమ్లైన్స్ దగ్గర కూడా లేట్ అయిపోతుంది. ఓకే, సింపుల్ గా పెట్టేస్తా, క్యాప్షన్ రాసేస్తా, కింద తమ్లైన్స్ నార్మల్ గా పెట్టేస్తా. ఓకే, ఇంకా డైలీ వ్లాగ్ చేస్తా. సో ఈ రోజు నుంచి డైలీ వ్లాగ్ 2 days ఒకసారి వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తా. మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటా. ఓకే, ప్రతిదీ షేర్ చేసుకుంటా. నేను ర్యాండమ్ గా వ్లాగ్ అంటే నార్మల్ గా చేసుకుంటా పోను, ప్రతిదీ షేర్ చేస్తా. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం, లెట్స్ గో. నా ఫెయిలియర్, నా సక్సెస్, ప్రతిదీ రేపు ముందు నేను చేయబోయేది ప్రతిదీ చెప్తా. లెట్స్ గో. గైస్ ఇంతసేపు బ్యాక్ వర్క్ కూడా చేసిన, బ్యాక్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. సో షార్ట్ కూడా తీసుకోవాలి కాబట్టి కొంచెం దమ్ అవుతుంది. లెట్స్ గో. అసలు డిమోటివేషన్ అవ్వద్దు ఈ రోజు నుంచి, ఒక్కసారి కూడా డిమోటివేషన్ అవ్వద్దు. ప్రతిరోజు వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తా. ఇక ఎప్పుడైతే నేను వ్లాగ్స్ తీయటం ఆపేస్తున్నాను ఆ టైంలో నాకు మూడు మొత్తం పోతుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ ఒక 2 sets బ్యాక్ వర్క్ కూడా చేసిన. ఓకే, సో ఈ రోజు వచ్చేసి బ్యాక్ అండ్ చెస్ట్ వర్కౌట్ ఉంది మనకి. కంప్లీట్లీ ఒక బ్యాక్ ఒక 3 or 4 ఉంటే, చెస్ట్కి అయితే జస్ట్ ఒక 2 అంతే. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన బాడీని మనమే డిజైన్ చేసుకోవాలి, అది మాత్రం చాలా కీ బాడీ బిల్డింగ్ లో. ఓకే, అండ్ ఇక అదే కాకుండా ఇంకోటి గైస్, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఓకేనా, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కింద నేను ఒక ఫామ్ లింక్ పెడతా, ఆ ఫామ్ ఫిల్ చేయండి. నేనైతే ప్రైజెస్ పంపిస్తా. ఓకే, మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పేయండి. ఓకేనా. సో ఎవరు మా తమ్ముడు గాడు డీల్ చేస్తారు ఇది. ఓకేనా, ఎందుకంటే నేను రిప్లై ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పుడు 100-200 వస్తుంటాయి. సో 100-200 అందరూ ట్రైల్ వేస్తుంటారు కదా. ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఫామ్ ఉంది, సీరియస్గా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ అయితే ₹1 తక్కువ తీసుకుంటా. ఓకేనా, వచ్చి ఆ ఫామ్ ఫిల్ చేయండి. ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీకు వాట్సాప్లో మీకు హాయ్ అని వస్తుంది. దాని తర్వాత ఒకవేళ మీకు ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తే ఒక మాట చెప్పండి. మీరు ఒక మాట చెప్పండి, అన్న ఇంత ప్రైజ్ ఉంది కదా కొంచెం తగ్గి అని చెప్పేసి ఒక మాట చెప్పండి. నేను చేయగలుగుతా అంటేనేమో చెప్పేస్తా, లేకపోతే లేదు. ఓకేనా, అట్లా లెట్స్ గో. ఇప్పుడైతే మనకి బ్యాక్ అండ్ చెస్ట్ ఉంది. బ్యాక్ ఒక 4 ఉంటాయి అండ్ చెస్ట్కి ఒక 3 ఉంటాయి. ఓకే, అండ్ బాడీ కండిషన్ అయితే ఓకే పర్లేదు. ఈ నేలకి ఇక్కడ కురిపోయింది రా నాయన, మాట్లాడలేకపోతున్నా. ఇక ఒక 4 days 5 daysలో మనం హైదరాబాద్ పోతాం. మన క్లయింట్ కూడా ఉండు. ఓకే, మనోడిది అయితే వేరే లెవెల్ రా, ఈ డెడికేషన్ అమ్మ. అలాంటి వాళ్ళు ఒక 5 ఉన్నా చాలు, ప్రశాంతంగా చేసుకోవచ్చు, మంచిగా అట్లా వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. మనం చాలా రోజులు అయింది ఇట్లా మాట్లాడుకుంటూ చేయబట్టి. సో ఇదైతే ఒక 5th set. ఆల్రెడీ ఒక ఇందాకనే కొట్టినా, బట్ మధ్యలో కరెంట్ పోయింది జిమ్లో. లెట్స్ గో. లాస్ట్ సెట్. దాని తర్వాత ఇంకొక 3 ఉన్నాయి. 1 2 3 నేను 5 sets కూడా ఇదే వెయిట్ చేసిన, ఎందుకంటే బార్బల్ అయితే ఎక్కువగా వెయిట్ వేసుకోవద్దు. లైక్ ఎందుకంటే బార్బల్ వర్కౌట్ అనేది ఎక్కువగా స్వింగ్ అవుతూ ఉంటాం. ఓకే, సో వెయిట్ ఎక్కువ వేసుకోకపోతేనే ఫామ్ కరెక్ట్గా వస్తుంది. ఇదైతే మజిల్ బిల్డింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వీక్ క్లాంప్ వేసుకుంటా. సో ఈ వీక్ క్లాంప్ వేసుకున్న తర్వాత ఫస్ట్ 1.5 ఉంది ఇక్కడ. దీంతో ఫస్ట్ నార్మల్గా ఇట్లా చేస్తా. ఓకే, నార్మల్గా ఇట్లా ఒక 4 sets చేస్తా. సింగిల్ హ్యాండ్ అయితే కొంచెం మంచిగా కాంట్రాక్ట్ అవుతుంది మజిల్స్ అనేవి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నార్మల్ వర్కౌట్స్ కంటే అంటే హెవీ కాంపౌండ్ ఎక్సర్సైజ్ కి ఐసోలేషన్ వర్కౌట్స్ కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ ఐసోలేషన్ తొక్క తోలు కాదులే కానీ సింగిల్ హ్యాండ్ తో చేసినప్పుడు ఏంటంటే మజిల్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసి కొట్టచ్చు, అది గుర్తుపెట్టుకో. లెఫ్ట్ వెంటనే ఇటు.
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, నీ బాడీ ఎక్కువగా ఏ వర్కౌట్ చేసినప్పుడు నీకు మంచి పంప్ వస్తుంది, ఎక్కువగా నీ మజిల్స్ ఒక మంచి ఫీల్ ఉంటుంది. అబ్బా ఈ వర్కౌట్ చేస్తే నా మజిల్స్ మస్తు సెట్ అయినాయిరా అనేది ఉంటుంది చూసినావా, అట్లా. సో అట్లా నీకు బ్యాక్ వర్కౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయి. లైక్ ఏది బాగా అనిపించిందో కింద కామెంట్ చేయి. ఇంకెవరైనా కొత్తగా ఉంటే ట్రై చేస్తాను మన వాళ్ళు. ఏమంటావు? థర్డ్ వేరియేషన్ ఇది. సో ఈ టీ బార్ రోయింగ్, బార్బల్ అనేది కొంతమందికి సరిగ్గా రాదు. ఓకే, బార్బల్ సరిగ్గా రానప్పుడు కొంతమందికి ఈ టీ బార్ రోయింగ్ బెస్ట్. ఏమంటున్నా? లెట్స్ గో. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చెస్ట్. ఓకే, ఇదైతే నా ఫేవరెట్ వర్కౌట్ అనమాట. దీన్ని 2 టైప్స్లో కొడతా, ఒకటి ఫ్లయింగ్ కొడతా, ఒకటి పుషింగ్ కొడతా, అంతే కథం. చెస్ట్ వర్క్ కూడా అయిపోతుంది ఇక. ఓకే, ఫస్ట్ వన్ అయితే ఇలా పుషింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఇలా ఇగో పుష్ చేసేటప్పుడు ఇట్లా పుష్ చేయాలా. ఓకే, ఇట్లా పుష్ చేయాలా. ఓకే, ఇట్లా అనొద్దు. చాలామంది ఇట్లా చేస్తారు. ఓకే, ఎల్బో అనేది లాక్ చేసుకోవాలి. ఓకేనా, ఎల్బో లాక్. ఎప్పటికైనా ఎల్బో అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను వర్కౌట్ చేసేటప్పుడు ఒక రిథమ్ ఉంది చూడండి. ఓకే, చాలామంది బాడీ బిల్డర్స్ ఈ రిథమ్తోనే చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇట్లా చేయొద్దు, లాక్ చేయాలి. ఎప్పటికైనా ఎల్బోస్ అనేవి లాక్ చేయాలి. వన్స్ నువ్వు ఎల్బోస్ అనేవి లాక్ చేయకపోతే నీ జిందగీలో నీ మజిల్ బిల్డ్ అవ్వదు. ఒకవేళ అయినా అవతల ఇట్లా లాక్ చేసిన వాడితో నిన్ను కంపేర్ చేసి చూస్తే ఈజీగా 1 year మజిల్ పెంచుకుంటాం కదా, అంత డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడనే నేను వెంటనే కొట్టేస్తాను సూపర్ సెట్. ఓకే, సింపుల్గా ఒక స్టెప్ ముందుకు వస్తా, స్ట్రైట్గా నిలబడతా. ఓకే, ఇలా స్ట్రైట్గా నిలబడతా, జస్ట్ ఎల్బో లాక్ చేసి ఉంటా ఫ్రంట్కి. ఓకే, నా చెస్ట్ చూడండి ఎంత పాప్ అవుతుందో ముందుకి. ఓకే, లెట్స్ గో. ఇక ముందు మనం కంటెంట్ మీరు ఇంట్రెస్ట్ని బట్టి ఆ డైలీ బ్లాగ్స్ చూస్తే నేను కూడా కంటెంట్ పెంచుతా. ఓకే, కంటెంట్ పెంచుతూ ఇంకా ముందు మీకు టిప్స్ ఇచ్చుకుంటూ అలా వెళ్తా. ఓన్లీ ఫిట్నెస్. ఓకే, అప్పుడప్పుడు ఏమైనా చూసుకుంటే అలా మాట్లాడుకుంటూ పోదాం. లేకపోతే ఏమైనా వెకేషన్ బొకేషన్ ఉంటే అప్పుడు చూసుకుందాం. ఓన్లీ ఫిట్నెస్. నేను ఏం చేస్తున్నా మార్నింగ్ నుంచి అదే చెప్తా, ఎట్లా చేస్తున్నా చెప్తా. ఓకే, నేను నన్ను చూసి నేర్చుకోండి సింపుల్గా. లెట్స్ గో. ఇప్పుడు మళ్ళీ రీల్ తీయాలి. ఇప్పుడు నేను రీల్ తీసుకొని రావాలి. రీల్ తీసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చి బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి, అది కూడా చూపిస్తా. సో గైస్, మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎప్పుడైతే రోజు ఇట్లా ఒక అట్లీస్ట్ ఎంత లేదన్నా ఒక గంటన్నర చేస్తాను నేను బాక్సింగ్, డైలీ చేస్తా. అయితే రేపు అయితే జిమ్ లేదా, నాకు బాక్సింగ్ సెక్షన్ ఉంటుంది ఇంటి దగ్గర. మ్యాథ్స్ అసలు ఇంటి దగ్గర బాక్సింగ్ సెక్షన్ అనేది పెట్టట్లేదు, రేపటి నుంచి పెట్టాలి. ఓకే, మనం ముందు బ్లాగ్స్ అనేవి డ్యూరేషన్ పెరుగుతున్న కొద్దీ చేద్దాం. ఓకే, వర్షం కూడా వస్తుంది, వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ బాక్సింగ్ చేయడం వల్ల నాకు వస్తుంది. ఒక ముక్కలో చెప్తా, నీకు బాక్సింగ్ ఎప్పటికైనా నేర్చుకోవాలంటే ఏం చేయాలనేది. నీకైతే బాక్సింగ్ బాక్సింగ్ నేర్చుకోవాలని చెప్పేసి నేర్చుకుంటే నీకు వస్తుంది, కింద పైన పడతావు. ఓకే, ఖచ్చితంగా మ్యాచెస్ ఆడాలి, ఇంకా ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే మాత్రం ఆన్లైన్లో అనేది రాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఓకేనా, ఒకవేళ నువ్వు మజిల్ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ అంటే ఓన్ వెళ్ళాలి. ఈ బాక్సింగ్ అనేది అట్లా కాదు, ఎక్కువ సేపు స్పారింగ్ చేయాలి, పంచెస్ ఎట్లున్నాయి ఏందనేది లైవ్ లో చూడాలి, అది ఒకటి ఉంటుంది. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే మనం చెప్పగలుగుతాం. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క టైప్లో చేస్తా. అట్లా అట్లీస్ట్ ఒక 15 రౌండ్లు చేస్తా. నెక్స్ట్ ఏంటంటే బ్యాగ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తా. షాడో బాక్సింగ్ అనేది మంచిగా చేస్తావా, బ్యాగ్ మంచిగా వస్తుంది. ఇప్పుడు లైక్ షాడో బాక్సింగ్లో రియాలిటీగా షాడో బాక్సింగ్లో పంచెస్ ఎట్లుంటాయి అంటే ఇట్లుంటాయి షాడో బాక్సింగ్లో. కానీ బ్యాగ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మారిపోతుంది.
అంటే బ్యాగ్ ముందుకి వెనక్కి వస్తుంటుంది కదా, నీ చేతిని కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే మోచేలో పెయిన్ వస్తుంది అట్లా. నెక్స్ట్ సైడ్ హుక్, ఇట్లా సైడ్ హుక్ అంటారు కదా, హుక్ సైడ్ హుక్ ఇట్లా ఎక్కువ ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటా. సింగిల్ కానీ చాలా మంచిగా వస్తుంది అట్లా. సో గైస్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ ఈ రోజు డేట్ వచ్చేసి 9. బేసిక్గా నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది అసలు లింక్ అవ్వట్లేదు. ఓకే, సో అందువల్లనే నేను గివ్ అవే అనేది స్టాప్ చేసిన. మెయిన్లీ అది ఒక్క రీజనే. మీకు ప్రొడక్ట్స్ మీకు బై చేసిన కదా, అవి అన్ని అంతే ఉన్నాయి. ఆ క్రియేటిన్లు అన్ని అంతే ఉన్నాయి. మిగిద్దామని నేను తెచ్చిన. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలనుకున్నా, నాకేం అవసరం కూడా లేవు. అసలు నేను తిన్నా మహా అయితే 2 నెలలకు ఒక డబ్బా తింటా క్రియేటిన్. అన్ని క్రియేటిన్ నేను ఏం చేసుకుంటా. అది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది లింక్ అయింది, కానీ ఫేస్బుక్ పేజీ లింక్ అవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్ కి. మనం ఏ సైట్ కి వెళ్ళినా ఆ సైట్ లో ఫేస్బుక్ లింక్ అయిన ఇన్స్టాగ్రామ్ నువ్వు అని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? సో అది చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అసలు నాకు, అది ఇన్స్టాగ్రామ్ కి ఫేస్బుక్ కి. దానివల్లనే నేను గివ్ అవే అనేది ఇవ్వట్లేదు. మీకు స్క్రీన్ ఒకటి వేస్తున్నా చూడండి, తమ్లైన్ వీడియో ఎడిట్ చేసి వీడియో మొత్తం అయిపోయింది, అంత అయిపోయింది. తమ్లైన్ కూడా వచ్చేసింది, అప్లోడ్ కూడా పెట్టిన. ఆ వీడియో అప్లోడ్ పెడదామని చెప్పేసి నేను ఇన్ని రోజులు వ్లాగ్ చేయలేదు. రేపు అవుతుందో అని ఇంకా చూస్తుంటే అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇక నేను పెట్టలేదు. ఈ రోజు వచ్చేసి డేట్ 9. ఓకే, నేను మళ్ళీ రేపు ఎల్లుండి హైదరాబాద్ పోతున్నా. హైదరాబాద్ పోయి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ అది కూడా చూస్తా. హైదరాబాద్ ఒక 5-6 రోజులు పడుతుంది మనం హైదరాబాద్ పోయి వచ్చేసరికి. మన వాళ్ళు కాంపిటీషన్ ఆడుతారు కదా, పోతున్నా. అందులో ఒకటి మన క్లయింట్ కూడా ఉంటూ ఒక ఆయన, మన క్లయింట్ ని కూడా తీసుకొని పోతున్నాం. అండ్ నెక్స్ట్ ఐసీఎన్ కి దగ్గర 4 ఉన్నారు క్లయింట్స్, వాళ్ళని కూడా రెడీ చేస్తున్నా. హైదరాబాద్ పోయి వచ్చిన వెంటనే మనం దీన్ని షురూ చేద్దాం. ఓకేనా? నాకు ఉన్న ఈ వర్క్స్ కి చాలా దందం అవుతుంది. సో ఎవరైతే అందరు నా కూపన్ కోడ్ వాడిరో, ఇప్పటికీ వాడుతున్నారో, వాళ్ళందరూ కూడా వాడండి. మంచిగా అట్లానే కొనండి. నేను ఖచ్చితంగా మీకు గివ్ అవే ఇచ్చేదే. బాగా బుద్ధి చెప్తున్నా అంతే. ఇంకా దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఓకే, లెట్స్ గో. నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు బ్లాగులు తీస్తా, ఖచ్చితంగా తీస్తా. మెయిన్లీ హైదరాబాద్ పోయి రాగానే చిన్న పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులు అయిపోయేంత వరకు కొంచెం ఆగుతా. ఎందుకంటే గివ్ అవే ఇదంతా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. పర్సన్ కి మెయిల్ చేయడం, పర్సన్ కి మాట్లాడడం, ఇవన్నీ కూడా పర్సన్ తో జెన్యున్ గా చేసేసరికి ఇదంతా తలకాయ. ఒక్కోసారి నాకు పని చేయడం కూడా పని చేయట్లేదు. మీకు తెలుసు కదా, నార్మల్ గా ఇప్పుడు ఎవరు పర్సనల్ పనులు వాళ్ళు పనులు చేసుకోవడానికే గుద్దబరు అండి. అలాంటిది మళ్ళీ అవతల ఎక్స్ట్రా పనులు కూడా పెట్టుకుంటున్నాను నేను. అర్థమైందా? సో అట్లా అనమాట. ఇద్దాం. నేను 100% హైదరాబాద్ పోయి రాగానే మళ్ళీ దీని గురించి గట్టిగా థింక్ చేస్తా. ఓకేనా? థింక్ చేసి చేసేద్దాం.